ఘనా సూట్ సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుని అందరం కూడా మా శ్రావణి సిస్టర్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసాం. వైజాగ్ నుంచి నైట్ 2 గంటలకు స్టార్ట్ అయ్యామండి. పొద్దున్న 6 గంటలకు ఉప్పాడొచ్చాం. ఈ బీచ్ చాలా ఫేమస్, మీకు అందరికీ తెలుసు కదా. ఆ కెరటాలు వస్తున్నప్పుడు బోట్స్ ఇలా లోపలికి వెళ్ళినప్పుడు చూస్తుంటే భయం వేసిందండి బాబు. అలాగే పొద్దున్న బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేస్తూ ఫ్రెష్ అప్ అయ్యి కాఫీతో స్టార్ట్ చేసాం. మా ఊళ్ళో టిఫిన్ కి మంచి హోటల్ దగ్గర కారా పన్నా అని చెప్పారు. ఈ రోజు మీకు దోశ పూరి కాదురా మంచి డైట్ ఫుడ్ తినిపిస్తా అని చెప్పా. పొద్దున్నే రాగంబలి, గుడ్లు, అక్కడ ఉన్న హెల్తీ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేపించా. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలంటే ఏమన్నారు తెలుసా? చాలా రోజులకు మంచి ఫుడ్ తిన్నామన్నా అన్నారు. అది మరి డైట్ ఫుడ్ లో ఉన్న మనశ్శాంతి. 1-2 రోజులు బాగానే ఉంటది కానీ రోజు తింటేనే బోర్ కొడుతుంది. ఫైనల్ గా కాకినాడ రీచ్ అయిపోయాం. అలా అంబిక అక్వేరియం రెస్టారెంట్ వాళ్ళు లంచ్ కి పిలిస్తే వెళ్ళాం. ఆ తర్వాత మా ఫ్రెండ్ అమ్ము ఉంది కదా, అదే అండి విష్ణు సిరీస్ లో హీరోయిన్. ఫోన్లే చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మర్యాదలు చూడాలి. నా ముందు ఇన్ని స్వీట్స్ పెట్టారు కానీ తినలేని పరిస్థితి. పొరపాటు నేను స్వీట్స్ ఇక్కడ తింటే మా కోచ్ ఊరుకోడండి బాబు. ఆ తర్వాత కాకినాడలో ఉన్న ఏ స్క్వేర్ గో కార్టింగ్ వెళ్ళాం. ఎక్కడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. ఈ కార్ తో డ్రిఫ్ట్ కొట్టానని నేను దద్దరిల్లిపోయింది అంతే. తర్వాత క్రికెట్ అని అదని ఇదని అక్కడ ఉన్న గేమ్స్ అన్ని ఆడేసాం. ఆ ఓనర్ అయితే మనల్ని గుర్తుపట్టి గొప్ప మర్యాద చేశారండి. నైట్ కి బుట్ట భోజనం తిని డే ని ఎండ్ చేసాం. అసలు మేము కాకినాడ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తా.